ప్రపంచ ఆదివాసీల దినోత్సవం అంటే వరల్డ్ ట్రైబల్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఇది 1994లో యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి జనరల్ అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో వారు ప్రతిపాదించారు. ఏమని అంటే ఆగస్టు 9ని వరల్డ్ ట్రైబల్ డేగా లేదా ప్రపంచ ఆదివాసుల దినోత్సవంగా నిర్వహించండి అనేటువంటి గైడ్లైన్స్ని వారు ఇచ్చినటువంటి సందర్భాన ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క ట్రైబల్ డేని వరల్డ్ ట్రైబల్ డేని లేదా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం లేదా వరల్డ్ ఇండిజీనియస్ పీపుల్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఈ రోజున ఇక మన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇండిజినియస్ పీపుల్ అంటే లైక్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగు కోసం వారి యొక్క సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటాం. ఇక అదేవిధంగా ట్రైబ్స్కి సంబంధించినటువంటి డేటా ఒకసారి కనుక మనం చూస్తే ప్రపంచ దేశాలలో ఇండిజినియస్ పీపుల్ అంటే లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, వీళ్ళు దాదాపుగా 476 మిలియన్స్ ఉన్నారు. 476 మిలియన్ పీపుల్స్ భారతదేశంలో ప్రపంచ దేశాలు అక్రాస్ 90 కంట్రీస్లో ప్రపంచ దేశాల్లో 476 మిలియన్స్ పీపుల్స్ ఉన్నారు. అంటే ఇంచుమించుగా చెప్పాలి అంటే 47,60,00,000 మంది ట్రైబల్ పీపుల్ ప్రపంచ దేశాల్లో 90 దేశాలలో ఉన్నారు. అదేవిధంగా వీరి యొక్క పాపులేషన్ షేర్ కనుక చూసుకుంటే 6% ఉంటుంది. టోటల్ 100% షేర్లు ప్రపంచ దేశంలో తీసుకుంటే 6% పాపులేషన్ ఎవరుంటారంటే ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ డిస్టింగ్ కల్చర్స్ అనేటువంటి ఉంటాయి. సో దాదాపు ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దాదాపు 5,000 రకాలైనటువంటి కల్చర్స్, సంస్కృతి అనేటువంటిది, ఆచార వ్యవహారాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. సో ఇది చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా దాదాపు 7,000 లాంగ్వేజెస్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వీరు 7,000 భాషలకు పైగా మాట్లాడుతూ ఉంటారు. రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో ఇది వీరి యొక్క ఇన్ఫర్మేషన్. సో ఉద్దేశంతో వీరి యొక్క డెవలప్మెంట్ కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రపంచ దేశాల్లో కూడా ట్రైబల్ మూమెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ట్రైబల్ పీపుల్కి అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందిస్తూ ఉంటారు.